స్టేజ్ మీదకి ఎక్కడానికి నానా తిప్పలు పడ్డాను. బట్ థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ మహేష్. రియలీ ఎక్కడ నేను ఒక రోడ్ బ్లాక్ ఉన్నాను, నన్ను రియల్గా మాకు ఒక చిన్న గ్రూప్ ఉంది. వీ వుడ్ ఆల్వేస్ టాక్ టు ఈచ్ అదర్ అండ్ దే వర్ ఆల్వేస్ వెరీ ఎన్కరేజింగ్. At one point, I don't know what's happening with the film. Annappudu kuda they kept hope more than me. So, thank you so much for that. Really, I mean it. Lakshmi, I had a question for you. అంటే యూ డూ సో మెనీ థింగ్స్, యూ డోంట్ స్టాప్. మూవీ ఒకటి అవుతూ ఉంటుంది, దాంతో పాటు యూఆర్ ఆల్సో వెరీ యాక్టివ్ ఆన్ యువర్ ఇన్స్టాగ్రామ్ రీల్స్. ఎప్పటికప్పుడు యూ కీప్ పోస్టింగ్. అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కన్నా కూడా యువర్ కంటెంట్ ఇస్ మోర్ ఎక్సైటింగ్ దెన్ యూ డూ యూట్యూబ్. నిజంగా చెప్తున్నా, ఐ ఫీల్ అషేమ్డ్. నేను నిన్న అనుకున్నా, ఎంత బాగా చేసి పెడుతుంది, నాకు ఇంత బద్ధకం అంటే యూ నీడ్ టు కిక్ మీ. టాలెంట్ దేవుడు ఇచ్చాడండి, ఆ టాలెంట్ని వాడుకోను. అందరితో చెప్తా, అసలు నేను నైటీలో వీడియో చేస్తా. విషయం ఏంటంటే రెడీ అయ్యే ఓపిక లేదు. సో ఐ కీప్ సీయింగ్ యూ వీడియోస్, ఎంత చక్కగా బాగా రెడీ అయ్యి ఎవ్రీడే యూ కీప్ డూయింగ్ సంథింగ్. మీకు నిజం చెప్పనా, you only see 5% of my life on Instagram. అవునా? Because I don't want to bombard you guys పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తాను అని. కొన్నిసార్లు I am forced to keep it active on social media. I keep a stock and give it to them because I want to live my life also. ఇప్పుడు ఏమైపోయిందంటే it's just become your life on your imprint on social media rather than living life. But I'm trying to balance that. But thank you. నా దృష్టిలో నేను ఐ నీడ్ టు డూ మోర్ అనిపిస్తుంది. when ఇలా బయటకు వచ్చినప్పుడే ఓకే ఐఎమ్ డూయింగ్ ఎనఫ్ అనిపిస్తుంది. మోర్ దెన్ మేమందరం అషేమ్డ్గా ఫీల్ అయ్యే విధంగా. నిజంగా. సో అంటే వన్ పాయింట్, వాట్ కీప్స్ యూ ఇన్స్పైరింగ్? ఎప్పటికప్పుడు దట్ జీల్ ఒక్కసారి చెప్తే నాలాంటి లీజీ ఫెలోస్ నేర్చుకుంటాం. నిజంగా వాట్ కీప్స్ యూ ఇన్స్పైర్డ్? లైఫ్. నాకు లైఫ్ అంటే ఇష్టం ఉండేది. అందరం అనుకుంటాం ఫర్ ఎవర్ ఉంటామని. బట్ నేను 20sలో చేయాలనుకునింది ఇప్పుడు చేయాలంటే ఐ హ్యావ్ టు థింక్ 10 times. ఎప్పుడు చేయాలనుకునింది అప్పుడు చేసేయాలి. నేను టెంపుల్స్కి ఎక్కువ తిరుగుతాను. అందరూ అంటారు, నీకెందుకు ఇంత చిన్న వయసులో ఇన్ని టెంపుల్స్కి వెళ్తావు అని. నేను అంటాను, మీరెందుకు వెళ్ళట్లేదు అంటే, నాకు మోకాలు నొప్పులు, నడువు నొప్పి అని. నాకు అది రాకముందే నేను వెళ్ళి అన్నీ ఎంజాయ్ చేయాలని. ఐ వాంట్ టు అప్రిషియేట్ లైఫ్ అండ్ నాకు ఇష్టం. ఐ ఫీల్ లైక్ దర్ సో మచ్ టు ఎక్స్పీరియన్స్. మనం ఒక బార్డర్ వేసుకుని దీనిలో ఉండిపోయేది చాలా అనుకుంటాం. నాకు ప్రతి బాక్స్లోకి వెళ్ళినప్పుడు ఆ బాక్స్ తుడిపేసి నెక్స్ట్ ఏంటని ఎక్స్ప్లోర్ చేయాలని అనిపిస్తుంది. ఐ గెస్ దట్స్ వై ఐ కీప్ గెటింగ్ అప్ విత్ వాట్స్ టుడే, ఏం చేయబోతున్నారు ఈరోజు అని. ఎస్. అండ్ ఇంకొక విషయం, ఇది మాత్రం నిజంగా మనస్ఫూర్తిగా ఐఎమ్ ఆస్కింగ్, ఎవరైనా ట్రోల్ చేస్తే we will feel like, అబ్బా వీళ్ళు ఎందుకు ఇలా ట్రోల్ చేస్తాను. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్ ఐ హావ్ సీన్, ఎన్ని ట్రోల్స్ చేసినా సరే అరే చేసుకోండి రా, లైక్ యువర్ లైక్ ఐ ఎంజాయ్ ట్రోల్స్ అని యూ సెడ్. ఎస్ ఐ డూ. ఐ మీన్ నీ గురించి ఇంకొకరు మిమిక్ చేస్తున్నారంటే యువర్ ఆల్రెడీ ఎ స్టార్. సో బతికిపోండి అందరూ, బీ హ్యాపీ. I can't go after certain people, right? I mean, my opinion is different about how ilaga trolls or memes chese valla gurinchi. But then I also enjoy it. They are so funny. Konsalu నాకు అనిపిస్తుంది, నేను ఎందుకు అనుకోలేదు ఇలాగా, నేను ఎందుకు పెట్టలేదు ఇలాగా అని. సో ఐ రియలీ ఇట్స్ ఎ న్యూ గేమ్, ఇట్స్ ఎ న్యూ వే ఆఫ్ లైఫ్. అండ్ ఒక థిక్ స్కిన్ ఒకటి వేసుకొని నీ మీద, యూ జస్ట్ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్ అంతే. నేనే ఎన్నిసార్లు తన్ని మిమిక్రీ చేసి దాంకునేది. నేను ఎక్కడైనా కనిపించినప్పుడు బాబోయ్ అని నేను ఎత్తుక్కొని వెళ్ళి రా బయటకంటే సారీ. ఐ వుడ్ రియలీ అప్రిషియేట్ బికాస్ సీ తను చాలా క్రియేటివ్గా చేసేది. ఒకరిని కించపడుస్తూ కాదు, ఒకరి మీద వ్యక్తిగతంగా మాట్లాడుతూ కాదు. షీ సెలబ్రేటెడ్ మై యాక్సెంట్, షీ సెలబ్రేటెడ్ మీ. అలాంటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. నేనే అప్రిషియేట్ చేసేదాన్ని తను ఎక్కడ కలిసినా, ఎక్కడైనా ఫంక్షన్స్లో వాటిలో కలిసినప్పుడు. సో దిర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ బికాజ్ యూఆర్ ఎంజాయింగ్ అండ్ యూర్ క్రియేటింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఈ రోజుకి మనం చార్లీ చాప్లిన్ ఇమిటేట్ చేస్తాం, ఆయన పోయి ఎన్ని సంవత్సరాలు అయిందో. బట్ దోస్ ఆర్ ద స్టార్స్ హూ హవ్ క్రియేటెడ్ వన్ ఇంపాక్ట్, యునో. So obviously I've done something right. And I really enjoyed imitating you. There you go. Thank you.
నిజంగా ఇందాక ట్రోల్స్ చేసేవాళ్ళు చాలా చాలా కంటెంట్ తీసుకుని బతికేశారు కదా, ఆ బతికేసిన వాళ్ళు నేను కూడా ఉన్నాను. నో దెర్ ఆర్ కొంతమంది వ్యక్తిగతంగా మాట్లాడి వాళ్ళు ఇప్పుడు యాక్టర్స్ కూడా చాలాసార్లు వచ్చి కలవాలి మాట్లాడేయాలి అంటే అసలు నో, నువ్వు నన్ను వ్యక్తిగతంగా నీ ఇష్టం వచ్చినట్టు నీ యూట్యూబ్ ఛానల్ కోసం నువ్వు ఏదేదో మాట్లాడి ఈరోజు నీకు ఒక కాన్షియన్స్ పుట్టి వచ్చి కలవాలి అంటే అలాంటి వాళ్ళు నాకు అక్కర్లేదు. యునో యూ గాట్ టు డ్రా అ లైన్ ఆల్సో. సో ఐ ఎంజాయ్ పీపుల్ హూ ఇమిటేట్, హూ మిమిక్, హూ క్రియేట్, బట్ నాట్ డిగ్రేడ్ అండ్ డిమీన్. దెర్ ఇస్ అ థిన్ లైన్ అక్కడ. ఎన్ని షోస్ ఇమిటేట్ చేశాను తెలుసా లక్ష్మి. ఐ నో దాట్. నువ్వు మీరు యాంకరింగ్ చేసేదే నా అలా చేస్తారని అన్నాను. అమ్మని నాకు కూడా ఒక నెక్స్ట్ టైం నుంచి పర్సంటేజ్ నేను తీసుకోవాలి దానిలో నుంచి. వెళ్ళిన వెంటనే అమెరికాలో ఒక 400-500 షోస్ చేసింట. వెళ్ళిన వెంటనే హాయ్ అనగానే ఎవరు రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు. నేను వెంటనే వెల్కమ్ టు మై షో అంతే. ఓ చప్పట్లు కొట్టేవాళ్ళు. ది వాంటెడ్ మీ టు ఇమిటేట్. అండ్ లక్ష్మి నీ షోస్లో మాట్లాడినవి ఉంటాయి కదా, అంటే ఈ పిక్చర్లో మనోజ్ బేబీగా ఉన్నంత ముద్దుగా నేను ఎప్పుడు ఏ బేబీని చూడలేదు. క్యూటెస్ట్ బేబీ. ఎస్. సో ఎనీవే థ్యాంక్ యూ లక్ష్మి, ఐ లవ్ యూ అ లాట్. ఓకే, లెట్స్ ఇన్వైట్. మీ ఇద్దరం ప్రేమించుకోవడం అయిపోయింది, మిమ్మల్ని ప్రేమిస్తాం ఇప్పుడు. మిమ్మల్ని సురేష్ గారు ప్రేమించుకోబట్టాక రెడీయేనా? అంటే పిలవలేదండి, ఆగండి. వచ్చేయండి సురేష్ గారు. లేదు రండి. విత్ గ్రాండ్ వెల్కమ్ ఇన్వైటింగ్ సురేష్ గారు ఆన్ టు ది స్టేజ్. జమినీ సురేష్ గారు. ఇంకా మనమేగా, మీరు ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. చాలా జరిగింది ఆ ఎక్స్ప్రెషన్ రావడం కోసం. అందరికీ నమస్కారం అండి. లక్ష్మి గారు అండ్ మై ఫ్రెండ్ మధు, ముఖ్య అతిథి మా హాసన్ మహేష్. ఆయన కూడా పైకి పిలిచేద్దాం. ఏం లేదండి, ఇక్కడ ఏంటంటే మనోజ్ గారు వచ్చేదాకా మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవన్నీ. లేదు మనోజ్కి దీనికి సంబంధం లేదు. మనం స్టార్ట్ చేస్తే వాడు వచ్చేస్తాడు. నేను ఆల్రెడీ మాట్లాడేసాను, లేకపోతే స్టార్ట్ కూడా చేసాను. సరే అండి, ఈ సినిమా కాదండి దక్ష కోసం వస్తున్నాడు, వాడు రారా కోసేపు మాట్లాడుకుందాం అన్నాను అంతే. థ్యాంక్ యూ మనోజ్ గారు, నిజంగా మమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి, మమ్మల్ని అభినందించడానికి వస్తున్నారు. అండ్ మీడియా సోదరులందరికీ మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అన్న చాలా వేరే లెవెల్ అసలు వచ్చి ఇప్పుడే పాపం అతను మరబెట్టుకున్నాడు. ఎనీ హెవనా అయిపోతున్నా. ఇంకా దక్ష సినిమా నేను చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పేసి, నేను లాస్ట్ టైం కూర్చొని మాట్లాడుకుందాం. ఎందుకు కూర్చోవచ్చా అండి? ఏమండి చేయలేదు సార్. మరి నాకు ఈ కథ నేను ఫస్ట్ షాక్ తిన్నాను. నిజంగానేనా మా నాన్న నాకు కథ తీసుకొచ్చారు అని. నిజమే తీసుకొచ్చారు. అండ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ దట్ మేమిద్దరం కలిసి ఫస్ట్ టైం సినిమాలో నాకు ఊహ తెలిసాక సినిమా చేస్తున్నందుకు. అండ్ సినిమా కష్టాలు అందరికీ తెలిసినట్టువే. ఎంత కష్టపడ్డానో అక్కర్లేదు, చాలా ఇష్టపడుతూ చేసిన సినిమా ఇది. నాకు నిజంగా ప్రతి సినిమాకి ఒక ఫ్యామిలీ అనేది ఒకటి ఏర్పడుతుందన్నమాట. అలాగే సురేష్ గారు, మహేష్, విశ్వంత్ అండ్ జస్ట్ ట్రూలీ క్రియేటెడ్ వన్ అంబియన్స్. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఈ సినిమాతోటి నన్ను ఒక్క మాట కూడా, మీరు నమ్మరు, మహేష్ ఒక్క మాట కూడా అడగకుండా మేము వస్తున్నాం, ఎక్కడికి రావాలి, ఏం చేయాలి అని. మహేష్ అయితే నాకు ఈ ప్రమోషన్స్కి లిస్టుల మీద లిస్టులు అనమాట. ఇలా చేద్దామండి, అలా చేద్దామండి. యూనో నిజంగా సినిమాని ఓన్ చేసుకొని మన సినిమా బయటికి రావాలి, మన సినిమా అని నన్ను ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అది రాసరే కానీ చేసింది ఏం లేదు. అది కూడా లేదండి, నేను కూడా చెప్పేస్తున్నాను. నన్ను ఇలా కమిట్ చేసింది అందాం అనుకున్నారు. నో వర్ ఐమ్ జస్ట్ సేయింగ్ ఇట్. అందరూ ఇంత స్వీట్గా, ఇంత జెన్యూన్గా, ఆనెస్ట్గా నాది మంది అనుకున్న వాళ్ళే అలా ఫీల్ అవుతారు. సో ఐ రియలీ, నాకు ఎప్పుడు వస్తుందా ఈ ఛాన్స్ మిమ్మల్ని ఇద్దరిని థ్యాంక్ యూ చెప్పుకోవడానికి అని. బట్ రైట్ నౌ థ్యాంక్ యూ. యా, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడిగేయచ్చు. ఆడుతుంటే నేను ఏమన్నా పక్క నుంచి వేయగలను, డైరెక్ట్ నేను మాట్లాడలేకపోతున్నాను. సరే, ఓకే.
జమిని సురేష్ అన్న నేను మేడం గారితో కష్ట సుఖాలు పాలు పంచుకున్నాం, పాల ప్యాకెట్లు తెచ్చుకుని కాఫీ తాగుతూ. ఆ? అదే గ్రూప్లో కూడా డైలీ కష్ట సుఖాలు పాలు పంచుకుంటాం. మేడం మాకు మోరల్గా చాలా సపోర్ట్ ఇచ్చింది. కానీ నేనైతే ఒకటి హార్ట్ఫుల్గా చెప్తున్నాను, మేడంని దూరం నుంచి చూసింది వేరు, దగ్గరికి వెళ్ళి చూసింది వేరు. నన్ను అయితే ఫస్ట్ టైం నాకు అనిపించింది ఏంటంటే, మేడంని చూసినప్పుడు ఫస్ట్ సోషల్ మీడియా నమ్మకూడదు అనిపించింది. సోషల్ మీడియాలో ఎవరినైతే మనం కొంతమందిని అన్నీ నిజమని కాదు, కొన్ని ఎవరినైతే కొంచెం వేరేలా చూపిస్తున్నారు, దగ్గరికి వెళ్ళాక అది కాదనిపించింది. ఇది కాంట్రవర్సీ పర్లేదు నాకు అనిపించింది. దూరం నుంచి చూసి మనకు కొంతమంది నచ్చట్లేదు అన్నట్టుగా క్రియేట్ చేసిన, దగ్గరికి వెళ్ళే వాళ్ళు చాలా హార్ట్ఫుల్ అని ఈవెన్ చూసాక అర్థమైంది నాకు. చాలా స్వీటు మేడం, స్వీట్స్ కూడా ఎక్కువ తింటారు. అంతే, థ్యాంక్ యూ అండి. ఈ సదవకాశాన్ని ఇచ్చినందుకు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్కి, లక్ష్మి గారికి అండ్ మా టీం అందరికీ, మీ మీడియా మిత్రులందరికీ, మీమ్స్ చేసే వాళ్ళకి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గొప్ప విజయం ఇచ్చారు. థ్యాంక్ యూ. ఐఎమ్ రియలీ బ్లెస్డ్. ఇదే నెక్స్ట్ వీక్లో ఫాలోడ్ బై మా అక్క సినిమా దక్ష వస్తుంది. మా నాన్నగారు అక్క కలిసి యాక్ట్ చేసిన సినిమా. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. చాలా కష్టపడింది. అందరూ సినిమా అంటేనే అందరూ కష్టపడతారు, అండ్ దాంట్లో ఏ డౌట్ లేదు. అలాగే ఈ సినిమాకి కూడా అక్క కూడా ఫస్ట్ నుంచి ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని కష్టపడి, అండ్ డైరెక్టర్ గారు హీ వాజ్ ఆల్సో వర్కింగ్ సో హార్డ్. విషింగ్ ద టీమ్ వెరీ గుడ్ లక్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇందాక మీరు మిరాయ్ అంటున్నారు, అది ఆ రాయి ఈ రాయి కాదు, అది మిరాయ్. ఆరు కింద పడి దొరలాలా, ఓకేనా? ఆ రోల్ అవ్వాలా, ఇట్స్ మిరాయ్. యా, అది ఓకే బేబక్క. సో అందరూ వచ్చి నెక్స్ట్ సినిమా ఇలా మా మిరాయిని ఎలా బ్లెస్ చేశారో అలాగే నెక్స్ట్ వీక్ దక్ష మూవీని కూడా బ్లెస్ చేస్తారని ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత థియేటర్స్ ఇలా కలకల్లా ఆడుతున్నాయి. సుందరకాండ నారా రోహిత్ గారి సినిమాతో మొదలైంది, మంచి పాజిటివ్ సక్సెస్తో. అలాగే ఫాలోడ్ బై లిటిల్ హార్ట్స్. కంగ్రాచులేషన్స్ టు ద టీమ్, సూపర్ డూపర్ హిట్. అండ్ అందరూ అలాగా థియేటర్స్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ వారం మా మిరాయి రిలీజ్ అయింది, కిష్కింధపూరి రిలీజ్ అయింది, బెల్లంకొండ సాయి గారిది. అది సూపర్ డూపర్ హిట్ అయింది. కంగ్రాచులేట్ దట్ ద హోల్ టీమ్. తమ్ముడు ఎరగదీశారు. ఆల్ ది వెరీ బెస్ట్. ఐఎమ్ సో హ్యాపీ. ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ అయ్యి మన తెలుగులో ఇంత గొప్ప విజయాలు సాధించిందంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద ఇండస్ట్రీ. అండ్ అలాగే ఫాలోడ్ బై ఇప్పుడు దక్ష రాబోతుంది, అది సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. ఇంకా దక్ష వచ్చిన నెక్స్ట్ వీక్ ఓజీ రాబోతుంది. సో ఇది మామూలు మంత్ కాదు, ఈ నెల అదిరిపోయే నెల. తెలుగు సినిమా కలకల్లా ఆడిపోవాలి. అన్ని సినిమాలు బాగుంటేనే ఇండస్ట్రీ అంతా బాగుంటుంది. ఒకరు పాడైపోతే పక్కనోడు బాగుంటారు అనుకోవడం అది మిత్తు. సో అందరూ బాగుండాలి, అన్ని సినిమాలు హిట్ అవ్వాలి, తెలుగు సినిమా వరల్డ్ వైడ్ పేరు మోగిపోవాలి మంది. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ అక్క. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. సినిమా గొప్ప విజయం అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రెస్ మీడియా అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుల్లో మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు, అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ పేరు పేరున థ్యాంక్ యూ. మీకు మనసుకి నచ్చింది రాశారు, మీకు మాట్లాడాల్సింది చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ మిరాయ్ అండ్ ఆల్ ది ఫిల్మ్స్ దిస్ మంత్. లవ్ యూ ఆల్. లాంగ్ లివ్ తెలుగు సినిమా, లాంగ్ లివ్ ఇండియన్ సినిమా. జై హింద్. థ్యాంక్ యూ. మీడియా అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ముందుగా మనోజ్ గారికి కూడా తెలుసు, మనోజ్ గారు చాలా పెద్ద ఫ్యాను, లక్ష్మక్కకు కూడా తెలుసు. సో నిన్న మిరాయ్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయింది అండ్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ దట్ ఫర్ యూ సార్. అన్న థ్యాంక్, ఒక హగ్ అన్న. సో నాకు మనోజ్ అన్న అంటే చాలా 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 ఇష్టం. సో ఎంతమంది ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో నిన్న హిట్ వల్ల నాకు తెలియదు, కానీ నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కళ్ళెంబట్టి నీళ్ళు వచ్చినాయి. సో అంత హ్యాపీ ఫీల్ అయ్యాను మనోజ్ అన్న హిట్కి. సో ఈ ఇయర్ కన్నప్ప వచ్చింది, బాగా ఆడింది. నెక్స్ట్ మనోజ్ అన్న మిరాయ్ సూపర్ డూపర్ హిట్. నిన్న పర్సనల్గా నేను మైత్రి ఆఫీస్లో కలెక్షన్స్ చూశాను. జెన్యూన్ కలెక్షన్స్, ఎక్స్ట్రాడినరీ ఫిగర్స్ ఉన్నాయి. సో చాలా నాళ్ళ తర్వాత థియేటర్స్ సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఈ రేంజ్లో కలెక్షన్స్ చూస్తున్నామని పర్సనల్గా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు చెప్పారు. సో అన్బిలీవబుల్ స్టఫ్. సో చాలా హ్యాపీ థియేటర్స్ చాలా చాలా కలకలాడుతున్నందుకు.
సో మీరు నెక్స్ట్ సెప్టెంబర్ 19th దక్ష వస్తుంది. సో ఒక యాదృచ్ఛికంగా ఏంటి అంటే 3 సినిమాలు మైత్రి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఇది హ్యాట్రిక్ వాళ్ళకి అవ్వాలి, మాకు అవ్వాలి, మా ఫ్యామిలీకి అవ్వాలని నేను అనుకుంటున్నాను. సో ఈ సినిమాకి చాలా కష్టపడ్డాం యాస్టీజ్. అన్ని సినిమాలకి అందరూ కష్టపడతారు, బట్ ఈ సినిమాకి డెఫినెట్గా కొంచెం ఎఫర్ట్ ఎక్కువ వెళ్ళింది. అండ్ లక్ష్మక్క, సో లక్ష్మక్కకి నేను ఎంత రుణపడి ఉన్నానంటే అంత రుణపడి ఉన్నాను. నాకు అక్కకే తెలుసు అది. సో చాలా రుణపడి ఉన్నాను. చాలా మంచి ఆపర్చునిటీ. ఇంత పెద్ద యాక్టర్స్ని హ్యాండిల్ చేయటం అంత ఈజీ కాదండి. హ్యాండిల్ ఇన్ ది సెన్స్ అందరూ చాలా మంచి వాళ్ళు. అండ్ ఈ రేంజ్ ఆర్టిస్టులు అయ్యారంటే వాళ్ళకి ఆ సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే కానీ ఇంత పెద్ద యాక్టర్స్ అవ్వరు. బట్ వాళ్ళందరినీ హ్యాండిల్ చేయటం ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. బట్ అలాంటి ఆపర్చునిటీ నాకు ఇచ్చి నన్ను నమ్మి ఇది నా చేతిలో పెట్టినందుకు నేను లక్ష్మక్కకి చాలా చాలా రుణపడి ఉన్నాను. అండ్ అది నేను నిలబెట్టానని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మహేష్, సురేష్ గారు, విశ్వంత్, చిత్రా శుక్ల, పెద్ద కాస్టింగ్ ఇట్స్ అన్ ఆన్సాంబుల్ కాస్ట్. సో ఇది అంటే ఒకరికి క్యారెక్టర్ ఎక్కువ ఉంటుందని తక్కువ ఉంటుందని ఏం లేదు. ఇట్స్ అ వెరీ వెరీ డిఫరెంట్ థ్రిల్లర్. అండ్ ఈ టైంలో ఇలాంటి సినిమాలు బాగా చూస్తున్నారు అని స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. సో డెఫినెట్గా సెప్టెంబర్ 19th థియేటర్స్లో చూడండి, ఎంకరేజ్ చేయండి, బ్లెస్ చేయండి, హ్యాట్రిక్ హిట్ ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ.